వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అనూష. ఈ రోజు వీడియోలో నేను న్యాచురల్ వేలో ఇంట్లోనే గ్లిజరిన్ ట్యాన్ రిమూవల్ సోప్ని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. సో అంతకన్నా ముందు మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అనుమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో బేసిక్గా ఈ ట్యాన్ రిమూవల్ సోప్ యొక్క మెయిన్ బెనిఫిట్స్ ఏంటి అంటే ఇది మన స్కిన్ టోన్ని ఈవెన్ చేస్తుంది. అంటే మనకి ఈ ఎండలో బాగా తిరిగినప్పుడు ఏంటంటే మన స్కిన్ అన్ఈవెన్గా ఉంటుంది కదా. సో అన్ఈవెన్ స్కిన్ని ఈవెన్ చేయడానికి ఈ ట్యాన్ రిమూవల్ సోప్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ ద సేమ్ టైం మనకి డెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో, డెడ్ స్కిన్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. సో బేసిక్గా మనకి ట్యాన్ రిమూవల్ సోప్ని తయారు చేసుకోవడానికి ముఖ్యంగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే సోప్ బేస్ అండి. ఇది నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. సో చూడడానికి ఇది ఈ విధంగా ఉంటుంది. ప్యాకేజింగ్ చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుందో. సో ఇది వచ్చేసి సోప్ బేస్. గ్రీన్ కలర్ ఏదైతే కనిపిస్తుందో మీకు, ఇది సోప్ బేస్. నేను రెగ్యులర్గా సోప్ బేస్ అనేది ఇంట్లోనే తయారు చేసుకుంటాను. అందుకోసం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను నేను సోప్ బేస్ అనేది. సో ఇంత యూజ్ చేయను ఇప్పుడు మాత్రం, బట్ మీకు నేను చూపిస్తున్నాను సోప్ బేస్ ఏ విధంగా ఉంటుంది అనేసి. సో ఇది సోప్ బేస్. నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది ఏంటంటే పసుపు, ఒక పించ్ సరిపోతుంది పసుపు. అదే విధంగా మనకి శనగపిండి అలాగే ఓట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను మిక్స్ చేసి కంబైన్ చేసి ఇందులో పెట్టుకున్నాను. బేసిక్గా పసుపు వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ అనేది గ్లో అవుతుంది. సో అందుకోసం మనం పసుపు యాడ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఓట్స్, ఈ శనగపిండి యాడ్ చేయడం వల్ల మన ట్యాన్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ అయిపోతుంది. సో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఇది ఎలా యాడ్ చేసుకుంటామో అది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాము. మనం ట్యాన్ రిమూవల్ సోప్ తయారు చేసుకోవడానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఇంకొకటి చిన్న బౌల్ అండి. ఎందుకంటే మైక్రో ఓవెన్ ఉన్న వాళ్ళు ఏంటంటే సోప్ బేస్ అనేది డైరెక్ట్ గా మెల్ట్ చేసుకోవచ్చు. మైక్రో ఓవెన్ లేని వాళ్ళు ఏంటంటే చిన్న ఇలా వెజిల్ లాగా తీసుకొని ఇందులో వాటర్ ఫిల్ చేసి మనం స్టవ్ మీద పెట్టుకొని బాయిలింగ్ వాటర్ లో మనం ఈ క్యూబ్స్ అనేవి మెల్ట్ చేసుకుంటాము. సో ఎలా మెల్ట్ చేసుకోవాలో కూడా చూసేద్దాం ప్రొసీజర్. ఇప్పుడు నేను బౌల్లో కొన్ని వాటర్ తీసుకున్నాను కదా, ఈ వాటర్ని ఇప్పుడు మనం బాయిల్ చేసుకుందాము. సో స్టవ్ ఆన్ చేస్తాను ఇప్పుడు నేను. సో కొన్ని నీళ్ళు వేసాను. వెడల్పాటి వెజిల్ తీసుకుంటే మనకి ఇది ఈ బౌల్, చిన్న బౌల్ క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసం నేను ఇలాంటి బౌల్ ఒకటి తీసుకున్నాను. వాటర్ అనేది హీట్ అయిన తర్వాత మనం సోప్ బేస్ అనేది మెల్ట్ చేసుకుందాం. వాటర్ హీట్ అయ్యే లోపు మనం దీన్ని ఇందులో యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో ఇందులో పసుపు తీసుకుని మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పసుపు, శనగపిండి, ఓట్ మీల్ యొక్క పౌడర్. సో ఇది మనం మిక్స్ చేసుకుందాము. అంటే మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో మీరు సోప్ బేస్ అనేది తయారు చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. ఒకవేళ మీరు తక్కువ చేసుకోవాలనుకుంటే తక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి. సో నేను మినిమం ఇందులో చిన్న అంటే ఈ సోప్ క్యూబ్స్ కి సరిపడా నేను ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఓకేనా? సో చూద్దాం ఎలా యాడ్ చేయాలో. ఆల్రెడీ ఇందులో నేను పించ్ పసుపు తీసుకున్నాను కదా, ఇందులో కొంచెం నేను ఈ ఓట్ మీల్, శనగపిండి పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. 1 to 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ యాడ్ చేశాను. ఒకసారి అంత నిదానంగా కలుపుకోవాలి. పసుపు ఏదైతే ఉంటుందో అది నీట్గా స్ప్రెడ్ అయ్యేలాగా మనం నీట్గా కలుపుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేద్దాము. వాటర్ కూడా మెల్లిమెల్లిగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ముందు మనం అది డైరెక్ట్గా వేసేస్తే ఏమవుతుందంటే మనకి ఆ సోప్ బేస్ లంప్స్ లాగా ఫామ్ అవుతాయి. సో అలా ఫామ్ అవ్వకుండా ఉండటానికి మనం దీన్ని మెల్ట్ చేసుకుంటున్నాం ఫస్ట్. సో చూసారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి క్యూబ్స్ అనేవి మెల్ట్ అయిన తర్వాత మనం దీన్ని యాడ్ చేసుకుందాం. సో వాటర్ కూడా హీట్ అయ్యాయి. సో ఈ క్యూబ్స్ ఏవైతే ఉంటాయో నేను బౌల్లో ప్లేస్ చేసి పెట్టుకున్నాను కదా, సో ఈ క్యూబ్స్ అనేవి, సోప్ బేస్ క్యూబ్స్ అనేవి మనం ఇందులో ప్లేస్ చేద్దాం. ఒక స్పూన్ యూజ్ చేసి మనం దీన్ని కలుపుకుందాము సోప్ బేస్ని. సో చూస్తున్నారు కదా, హాఫ్ మెల్ట్ అయిపోయింది. ఇంకొంతసేపట్లో పూర్తిగా మెల్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, సోప్ బేస్లోనే మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దాము. వాటర్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మనకి మాయిశ్చర్ ఉండడానికి కోసం అని చెప్పేసి మనం వాటర్ యాడ్ చేస్తున్నాము. కొంచెం వాటర్ యాడ్ చేయాలి. అంటే ఎవాపరేట్ అవ్వకుండా మనకి సోప్ బేస్ అనేది తగ్గకుండా, క్వాంటిటీ తగ్గకుండా మనకి వాటర్ యాడ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడు సోప్ అంతా మెల్ట్ అయిపోయింది. సోప్ బేస్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది. ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఓట్ మిల్, శనగపిండి అలాగే పసుపు యొక్క పేస్ట్ ఏదైతే ఉంటుందో, లిక్విడ్ పేస్ట్, దీన్ని మనం ఈ సోప్ బేస్లో యాడ్ చేసేసుకుందాం. ఫ్లేమ్ అనేది మినిమంలో పెట్టేసుకొని మనం ఇది యాడ్ చేసుకోవాలి. నిదానంగా యాడ్ చేసుకుంటూ మనం దీన్ని కలుపుకోవాలి, లేకపోతే అది ఒకే దగ్గర స్టక్ అయిపోయి ఉంటుంది.
కొంచెం చల్లారిన తర్వాత ఏం చేయాలంటే ఈ మౌల్డ్ ఉంది కదా, ఇందులో ఇది నేను యూస్ చేస్తున్నాను. సోప్ బేస్ లాగా రౌండ్గా ఉంది కాబట్టి షేప్ కూడా నీట్గా వస్తుందని చెప్పేసి ఇది యూస్ చేస్తున్నాను. ఇందులో నేను ఇది అంతా వేసేసుకుంటాను, ఏదైతే ప్రిపేర్ చేసుకున్నానో సోప్ బేస్. సో ఇది ఇందులో వేసేసుకుంటాను. ఇందులో నేను రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది అనమాట స్మెల్ వైజ్. సో ఇది ఒక 2-3 డ్రాప్స్ వేస్తాను. లిక్విడ్గా ఉన్నప్పుడే వేసుకోవాలి. అంటే ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు, రోజ్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మీ చాయిస్. లేకపోయినా పర్లేదు, ఉంటే మాత్రం వేసుకోండి. ఇదంతా గోరువెచ్చగా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మౌల్లోకి వేసుకుందాము. మౌల్లోకి వేసే ముందు ఏంటంటే దీనికి మనం కొబ్బరి నూనె అలాంటిది కొంచెం అప్లై చేస్తే ఏంటంటే మనకి చల్లారిన తర్వాత తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసం నేను కొంచెం కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. 2 డ్రాప్స్ అయితే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఒక 2 డ్రాప్స్ వేసాను. మనం ఈ మిక్స్చర్ని ఇందులో వేసేసుకుందాం. ఈ మిక్స్చర్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. మనం సోప్ ఏదైతే తయారు చేసుకున్నామో ఈ టెక్స్చర్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం కాసేపు. చల్లారిన తర్వాత ఇది మనకి సోప్ లాగా తయారవుతుంది. అప్పుడు ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను ఫ్రీజ్ చేస్తున్నాను కాసేపు. 10 to 15 minutes తర్వాత ఫ్రీజర్ నుంచి మనం ట్యాన్ రిమూవల్ సోప్ అనేది తీసేసుకోవచ్చు. సో టైం కూడా 10 to 15 minutes అయిపోయింది. ఇప్పుడు నేను తీస్తున్నాను ఫ్రిడ్జ్లో నుంచి. ఇప్పుడు మనం దీన్ని నీట్గా నైఫ్ తోటి నీట్గా కార్నర్స్ నుంచి తీసేసి తీద్దాము. అండ్ మనం కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. సో నైఫ్ యూస్ చేసి తీసేద్దాం. జాగ్రత్తగా తీసుకోవాలి కొంచెం. సో చూడండి, తీసేసాను నైఫ్ నుంచి, కార్నర్స్ నుంచి. చూడండి, సోప్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, మౌల్డ్ యూస్ చేశాను కదా. ఈ సోప్ యాక్చువల్ సోప్. సో న్యాచురల్ సోప్ అండి, ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. సో సోప్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ సోప్ని ట్రై చేయండి. న్యాచురల్గా ఈజీగా యూజ్ చేయొచ్చు, తొందరగా అయిపోతుంది, ఎలాంటి కెమికల్స్ ఉండవు. సో హ్యాపీగా న్యాచురల్గా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి గ్లిజరిన్ ట్యాన్ రిమూవల్ సోప్. సో పూర్తిగా మీకు చూపించాను కదా ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది, ఏమైనా చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, క్లారిఫై చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా అనుమీరడ్ ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వేరే వీడియోస్ కూడా చూడండి. ఆ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే అనుమీరడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ అది క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ అనుష సైనింగ్ ఆఫ్. బాయ్.